జిల్లా వల్లెరవారిపల్లెలో శ్రీ 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 స్వయంభు నరసింహస్వామి దేవస్థానంలో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో శివకేశవులను విశిష్టంగా పూజించారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో పూజా అభిషేకంతో పాటు 365 వత్తులు శివభక్తుల నుంచి సేకరించుకొని భక్తి భావాలతో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా దైవభక్తిగా నిర్వహించుకుంటున్నామని భక్తులు వెల్లడించారు. వల్లెరవారిపల్లి గ్రామం వెలిసినటువంటి స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందున గత 2 సంవత్సరముల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం తృతీయ వార్షికోత్సవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కాబట్టి జిల్లా నలుమూలల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి భక్తులు కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కోటి దీపోత్సవం కార్యక్రమం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మేము నిర్వహించడానికి కారణం ఏమిటంటే కార్తీక మాసంలో శివకేశవులని ఎక్కువగా ఆరాధించడం పూజించడం అనేది చాలా విశిష్టకరమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. అందుకోసమనే ఈ యొక్క దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందున ప్రతి సంవత్సరము కూడా శివలింగం పెట్టి అభిషేకము, బిల్వపక్ష అష్టరం పూజ, అలాగే అభిషేకం అయిన తర్వాత సహస్రాచము అన్ని కూడా నిర్వహించి కోటి దీపోత్సవ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. గడిచిన 2 సంవత్సరాల నుంచి 365 ఒత్తులు అయితేనేమి దానికి సంబంధించిన పూజా సామాగ్రి అన్ని కూడా మేము మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యుల ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాలంటే కూడా ఈ సంవత్సరం మాకు అత్యధికమైనటువంటి భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకైతేనేమి, అలాగే లక్ష్మీనరసింహ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి, నాతోటి మిత్రులకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.